ఒక 12 అనే నంబర్ తీసుకున్నాను. నాకు సహజ సంఖ్యలు 12 అండ్ దానికంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు 12 తోటి సహప్రధాన సంఖ్యలు కావాలి. సహప్రధాన సంఖ్యలు కావాలంటే గాసాబా 1 అయి ఉండాలి. గాసాబా 1 అయి ఉండాలి. ఏ వాల్యూస్ ఎంత? n ఈజ్ 12. n ఈజ్ 12. ఒక సహజ సంఖ్య తీసుకున్నాను 12. సహజ సంఖ్యలో 12 అండ్ దానికంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు కావాలి. 12 తోటి గాసాబా 1 అయి ఉన్న రైట్ నంబర్లు కావాలి. 1 అయి ఉన్న నంబర్లు కావాలి. ఇదే క్వశ్చన్, ఇది స్టేట్మెంట్ సార్. దీని అర్థం ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ a, 1440 ఈజ్ ఈక్వలెంట్ టు 1. సహప్రధాన సంఖ్యలంటే 2 నంబర్ల మధ్యలో రైట్ గాసాబా 1 అయి ఉండాలి. ఏ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. ఏ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. అట్లా ఎన్ని ఉన్నాయి మనం కనుక్కోవాలి. అలా ఎన్ని ఉన్నాయి మనం కనుక్కోవాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతే చాలా ఈజీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 12. ఏ అనేది సహజ సంఖ్య. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏ అనేది సహజ సంఖ్య. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 12. 12 సహజ సంఖ్యలు రైట్ అన్నీ రాసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూస్తే ఇదేమో సరి సంఖ్య. సరి సంఖ్య గాసాబా 1 ఎప్పుడూ కాదు. గాసాబా 1 ఎప్పుడూ కాదు. సరి సంఖ్యలన్నీ తీసేశాను. ఇది 3 తోటి భాగాహారింపబడుతుంది. 2 నంబర్లు 3తో భాగాహారింపబడితే గాసాబా 3 అయ్యే 3 అవుతుంది. 1 అయ్యే ఛాన్స్ లేదు. 3 తీసేశాను. 3 6 ఆల్రెడీ వెళ్ళిపోయింది. 9 తీసేశాను. మిగిలింది ఎంత సార్? 1 5 7 11. 12 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు 12 తోటి సహప్రధాన సంఖ్యలు కావాలి. అలా ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 4 నంబర్లు వచ్చాయి. ఇలా చేయడం కంటే ఇక్కడ చూడండి సార్, 12ని 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1గా రాసుకుంటున్నాను. 12ని 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1గా రాసుకుంటున్నాను. 12 ఇంటూ ప్రతి 2 సంఖ్యలో ఒక సంఖ్య, ఏవైనా వరుస 2 సంఖ్యలు తీసుకోండి. దాంట్లో ఒకటి ఖచ్చితంగా 2 తోటి డివైడ్ అవుతుంది. ఏవైనా 2 వరుస సంఖ్యలు తీసుకోండి, దాంట్లో 2 తోటి ఖచ్చితంగా డివైడ్ అయ్యేది ఒక నెంబర్ ఉన్నది. కాని నంబరే మనకు కావాలి. అప్పుడే గాసాబా 1 అవుతుంది. అందుకే 1 - 1/2. ప్రతి 3 వరుస సంఖ్యలో ఒక సంఖ్య 3 తోటి డివైడ్ అవుతుంది. 1 2 3 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 6 7 8 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 8 9 10 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ప్రతి 3 వరుస సంఖ్యలో ఒకటి 3 తోటి డివైడ్ అవుతుంది. కాని నంబర్ ఏంటి? 1 - 1/3. అందుకే నేను 12 అనేది ఎగ్జాక్ట్గా నంబర్, 2 అనేది P1, 1 - 1/P1 వచ్చింది. 3 అనేది P2, అంటే ఇది 1 - 1/P2 వచ్చింది. ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈజ్ క్లియర్. సార్ ఎలా వచ్చింది సార్ ఈ కాన్సెప్ట్? n ఇంటూ 1 - 1/P1, 1 - 1/P2, 1 - 1/P3. ప్రతి P1లో ఒక నంబర్ P1 తోటి డివైడ్ అవుతుంది. నాకు అదే డివైడ్ అయ్యేది విత్ n గాసాబా 1 కాదు. ప్రతి 2 నంబర్లో ఒకటి డివైడ్ అవుతుంది. కానిది 1 - 1/P1. ప్రతి 2 నంబర్లలో ఒకటి 2 తోటి డివైడ్ అవుతుంది. కాని నంబర్లు ఏంటి? 1 - 1/2. ప్రతి 3 నంబర్లలో ఒకటి 3 తోటి డివైడ్ అవుతుంది. కానటువంటిది ఏంటి? 1 - 1/3. కానటువంటిది ఏంటి? 1 - 1/3. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఇదే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇద్దాం సార్. ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. n అనేది 360.
360 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు కావాలి. తక్కువ ఉన్న సహజ సంఖ్యలు కావాలి. అవి 360 తోటి సహ ప్రధాన సంఖ్యలై ఉండాలి. అవి సహ ప్రధాన సంఖ్యలై ఉండాలి. 360 అంటే 8 × 9 × 5. 8 ఏమో 2 పవర్ 3, 9 ఏమో 3 స్క్వేర్, 5 ఏమో 5 పవర్ 1. 5 ఏమో 5 పవర్ 1. n ఏమో 360. ప్రతి రెండు సంఖ్యలో 1 డివైడ్ అవుతుంది, కానిది 1 మైనస్. ప్రతి 3 నంబర్లలో 1 3 తోటి డివైడ్ అవుతుంది, కానిది 1 మైనస్ 1/3. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? తెలియకపోతే ఈ ప్రాబ్లం టఫ్ అని అనుకుంటారు. ప్రతి 5 వరుస సంఖ్యలో 1 5 తోటి డివైడ్ అవుతుంది, కానిదేంటి సార్? 1 మైనస్ 1/5. అంటే 360 ఇంటూ 1/2 ఇంటూ 2/3 ఇంటూ 4/5. 2/3 ఇంటూ 4/5. 6 5s are 30, 30 12s are 360, 12 8s are 96. 360 కంటే తక్కువ సహజ సంఖ్యలో ఎన్ని సహజ సంఖ్యలు 360 తోటి సహ ప్రధాన సంఖ్యలుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా.